రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. రోడ్డు నిబంధనలను అనుసరించాలని, మోటార్ సైకిల్ నడిపే సమయంలో హెల్మెట్ వినియోగించాలని ఆర్టీఏ అధికారులు అవగాహన కల్పించారు. షాద్నగర్ స్టేడియం నుండి ఆర్టీఏ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. రోడ్డు నిబంధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో మోటార్ సైకిల్ నడిపే యువత చిరుప్రాయంలోనే తల్లిదండ్రులకు పుత్రశోకం మిగులుస్తున్నారని ఎమ్మెల్యే శంకర్ అన్నారు. చాలామంది యువకులు ప్రమాదాలకు గురై వికలాంగులుగా మారి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపితే సురక్షితంగా గమ్యస్థానం చేరుకోవచ్చని అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. ప్రాణం చాలా ముఖ్యం. ఇలా కొన్ని కుటుంబాలు తన పిల్లలను మంచి చదువులు చదివించుకోవాలి, ఉన్నతమైన విద్యలు వాళ్ళకి కల్పించాలి, వాళ్ళు ప్రయోజకులుగా మారాలని చెప్పి తల్లిదండ్రులు కలలు కంటూ ఉన్నారు. కొద్దిగా ఈ వ్యవస్థలో కొన్ని చెడు మార్గాల దిక్కెళ్ళి పోయి తప్ప తాగి స్పీడ్ నడిపించి ఇవన్నీ అజాగ్రత్త వల్లనే కొందరి కుటుంబాలకు భారం అవుతూ ఉంది. పిల్లలు చనిపోవడం వల్ల ఒక యుక్త వయసుకు వచ్చినప్పుడు అంటే ఒక తల్లిదండ్రులు ఒక పిల్లగాన్ని కన్న తర్వాత పెంచి పోషించడానికి 20 సంవత్సరాలు పడతా ఉంది. వారి మీద అన్ని దృష్టి సారించి డబ్బు కేటాయించి వాళ్ళు కష్టపడి తన కుమారుల్ని తన బిడ్డలను చదివించుకుంటా ఉన్నారు. ఇవాళ ఒక ప్రయోజకుల స్థాయికి వచ్చినప్పుడు 20 ఏళ్ళు 18 ఏళ్ళకి వచ్చినప్పుడు అకస్మాత్తుగా అజాగ్రత్త వల్ల ఈ రోడ్ల మీద వచ్చి చనిపోతూ ఉన్నారు. కాబట్టి దీనిని వాస్తవానికి ఇప్పుడు ఈ యొక్క రోడ్డు రవాణా శాఖ ముందు జాగ్రత్తల చర్య గురించి కూడా భవిష్యత్తులో మనం అంతా ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ విధంగా ప్రయాణం చేయాలి, స్మూత్గా ప్రయాణం చేయాలి, ముందు జాగ్రత్త చర్యల హెల్మెట్ పెట్టుకోవాలి, తాగి నడపొద్దు అని చెప్పి పాఠ్యాంశంలో చేర్చితే చాలా బాగుంటుంది.